మన జగనన్న రెడ్ బుక్ కి పోటీగా డిజిటల్ బుక్ పెట్టాడు. ఈ డిజిటల్ బుక్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇంత టెక్నాలజీ తెలిసిన మన జగనన్నని మనం గెలిపించుకోలేదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ డిజిటల్ బుక్ లో లాగిన్ అయ్యి ఈ సమస్యని ఫోటోలని పేర్లని అందులో మెన్షన్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చాక మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాము బై మిస్టేక్ వస్తే అని అక్కడ చిడతలా మీరు ఏ స్థాయిలో ఉన్నా సరే మేము విడిచిపెట్టేదే లేదు. మేడం మీరు ఇప్పుడు బయటికి వెళ్ళకూడదు, ఆర్డర్స్ ఉన్నాయి. ఎందుకు వెళ్ళకూడదు? నేను బయటికి వెళ్తానంటే కూటమి ప్రభుత్వానికి ఎందుకు అంత భయం వేస్తుంది, అంత వణుకొచ్చేస్తుంది? నేను వెళ్తా, మీరేం చేసుకుంటారో చేసుకోండి, పదండ్రా. అక్క 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 డిజిటల్ బుక్ లో అప్పుడే ఓ కంప్లైంట్ వచ్చింది అక్క. చూసారా ప్రజలారా, డిజిటల్ బుక్ పెట్టి 5 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే కంప్లైంట్ వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో చూడండి. రే అందరికి వినిపించేలా నువ్వు చదవరా అన్నా. ఈ విడుదల రోజుని దవడలు పగలు కొట్టాలన్నా. ఆ విడుదల రజని నీ గురించే పెట్టాడక ఫస్ట్ కంప్లైంట్. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్ కూల్ చేసావని ఫోటోలు వీడియోలు సహా మొత్తం పెట్టేశాడక. అసలు ఈ బుక్ లో ఫస్ట్ కంప్లైంట్ నీ మీదే వచ్చిందక్క. కంప్లైంట్ ఇచ్చాడు. మన గురించి కాకపోతే ఇంకెవరి గురించి పెడతారక్క? మనం చేసిన అన్యాయాలు అలాంటి. ఏమైంది? కంప్లైంట్ ఎవరి మీద? సర్వర్ డౌన్ ఉందండి, సర్వర్ డౌన్ ఉంది. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే.